హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా అలిపిరి టు తిరుమల వ్లాగ్ చూశారు కదా, చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కేసాము. ఇంకా అందరం ఇక్కడ ఆ రోజు ఇంకా నైట్ తలనీళ్ళు అవి ఇచ్చేసినాక ఇది నెక్స్ట్ డే అనమాట. పైన తిరుమలలో మేము 2 days ఉన్నాము ఈసారి. ఇక్కడ ఏమేమి చేసాము, అలాగే షాపింగ్, ఇక్కడ ఏమేమి చూసాము, మా దర్శనాల గురించి వివరాలు అలా అన్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్న అనుభవం అయితే వస్తుంది. సో మా దర్శనం వివరాలు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? మేము 2కి అలాగా పైకి తిరుమల చేరుకున్నామని చెప్పాను కదా. వెంటనే రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి రూమ్స్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి రూమ్ని అది తీసుకోవాలని వెళ్ళిపోయాము. వెళ్ళినాక దాదాపు 1.5 hours అక్కడి నుంచో పెట్టారండి. మాకు వెళ్ళడానికి 1 hour లేట్ అయింది. సో అందువల్ల మాకు అక్కడ 1.5 hours నుంచో పెట్టారు. చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకు అంటే ఆల్రెడీ నడిచి వెళ్ళాము, చాలా అలసిపోయి ఉన్నాము, దానికి తోడు కిడ్స్తో. సో వాళ్ళు నించో పెట్టడం 1.5 hours తర్వాత వాళ్ళు మాకు రూమ్ అలాట్ చేశారు. ఓకే, రూమ్ కలెక్ట్ చేసుకొని ఇంకా ఆ రోజు రూమ్స్కి వెళ్ళిపోయి ఇంకా అందరం తలనీలాలు అవి స్వామివారికి సమర్పించేసాము. ఇక్కడ మాకు దర్శనం వచ్చేసి అంగప్రదక్షిణం దర్శనం టోకెన్స్ అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో అంగప్రదక్షిణం టోకెన్స్ ఏంటంటే నైట్ 12:30 కల్లా వాళ్ళకి మనము పుష్కరిణిలో స్నానం చేసేసి క్యూ లైన్స్లోకి వెళ్ళి నించొని ఉండాలి. సో మేము అలాగే ఇంకా ఆ టైం కల్లా వెళ్ళిపోయాము. యాక్చువల్గా చెప్పాలంటే టైం కన్నా కొంచెం లేట్గా వెళ్ళాము. అక్కడ మాకు సినిమా ఉందండి. నిజంగా అక్కడ ఇంకా టైం ఎంత, జస్ట్ ఫర్ 15 minutes, 10 to 15 minutes మాకు టైం ఉంది. దానికి తోడు మేము పుష్కరిణి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి రావాలి లైన్లోకి. అసలు అక్కడ చాలా బాగా పరిగెత్తాంలేండి. అక్కడైతే దర్శనం మటుకు చాలా బాగా జరిగిందండి. ఈ అంగప్రదక్షిణ అనే సేవ నాకు 15 years కల, ఇప్పటిది కాదు, 15 years బ్యాక్ నుంచి ఐ థింక్ అప్పుడు నాకు తెలిసింది దీని గురించి. అప్పటి నుంచి నేను ఈ సేవకి వెళ్ళాలి, ఇది చెయ్యాలి అంటారు కదా, సంకల్పం గట్టిగా ఉంటే అది ఎప్పటికైనా మనకు తీరిద్ది అని చెప్పేసి అది ఇన్నాళ్ళకి తీరింది. సో అంగప్రదక్షిణ సేవ అయితే చాలా బాగా జరిగింది. ఆ టైంలోనే అక్కడ సుప్రభాతం కూడా జరుగుతూ ఉన్నది. సుప్రభాతం వింటూ స్వామివారికి అంగప్రదక్షిణ చేయడము. యాక్చువల్గా మనము తిరుమల వెళ్ళినప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము మహా అయితే ఒక 10 minutes ఉంటామేమో లోపలికి. వెండి ద్వారం నుంచి అట్లా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని బయటికి జస్ట్ 10 minutes. ఇంకా మిగతా టైం అంతా మనం ఒక కంపార్ట్మెంట్లలో అలా ఏమన్నా ఉంటామేమో, కానీ అక్కడైతే ఉండం కదండి గుళ్ళో. మీకు నమ్మరు, మాకు కంపార్ట్మెంట్లో 1 hour ఉంచారు. 2:30 నుంచి 4:30 దాకా మేము అక్కడ తిరుమల సన్నిధిలో టెంపుల్లో ఉన్నాము. ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే నాకు, అంత హ్యాపీనెస్ ఇచ్చింది. నిజంగా భక్తి ఎక్కువైనప్పుడు కళ్ళమ్మటి కొంచెం వాటర్ కూడా వస్తుంటాయి అంటారు. నాకైతే ఇంకా స్వామిని అలా చూడగానే నాకు తెలియకుండానే టీయర్స్ వచ్చేసేసింది. సో దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత మా పేరెంట్స్కి అయితే మధ్యాహ్నం 1:30కి వచ్చింది వాళ్ళకి సీనియర్ సిటిజన్ దర్శనం అనమాట. సో వాళ్ళకి ఆ టైం కాబట్టి వాళ్ళు 12:30 కల్లా వాళ్ళు అక్కడ టైంకి అక్కడ ఉండాలి. సో వాళ్ళని ఇంకా
నైట్ 4:30కే కదా 5 కల్లా రూమ్ కాడికి వచ్చేసి ఇంకా నిద్రపోయేసి అందరం లెగిచి 10:30, 11 కల్లా ఇంకా మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. వాళ్ళని 12 కల్లా అక్కడ వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా మేము ఆ సరౌండింగ్స్ అదంతా చాలాసేపు గడిపాము నిండా. ఆ రోజు ఆఫ్టర్నూన్ మొత్తం ఇంక అక్కడే గడిపేసాము మేము. అయితే తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ముఖ్యంగా గుర్తొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామి, అలాగే వెంగమాంబ అన్నప్రసాదం. అది తినకుండా ఎవరుంటారు చెప్పండి. అసలు ఆ అన్నప్రసాదమే అమృతము. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. మనము టెంపుల్కి వెళ్ళి ఫంక్షన్స్కి వెళ్ళి ఎన్ని స్వీట్స్ ఎన్ని హాట్స్ ఎంత కమ్మడి భోజనాలు పెట్టినా ఇక్కడ మనకు వెంగమాంబలో తిన్న అన్నప్రసాదం ఆ టేస్ట్ వేరు. అది అమృతం కన్నా ఎక్కువే అని చెప్పచ్చు అనమాట. ఎంతమంది జనం అండి అన్నప్రసాదానికి, చాలామంది జనము. అసలు ఆ వండే వాళ్ళకి కానీ ఆ సర్వీస్ చేసే వాళ్ళకి కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంటుంది. ఎందుకు అంటే అంతమంది కంటే వస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, సర్వీస్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. నాకు కూడా ఒక్కసారన్నా అలా సర్వీస్ చేయాలని చాలా అనిపించింది ఈ ట్రిప్పులో మటుకు. చూద్దాం, భగవంతుడు మనకు కూడా ఒక అనుమతి ఇస్తే కనుక ఖచ్చితంగా నాకు ఆ సేవ చేసుకోవాలని ఉన్నది. మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ అప్పుడు మేము ఇంకా దీపాలు అవి వెలిగించుకోలేదు, దర్శనం చేసుకొని వెళ్ళిపోయామని చెప్పేసి 11 కల్లా స్టార్ట్ అయ్యాం కదా రూమ్ దగ్గర నుంచి. ఇంకెక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు కదా, బేడి ఆంజనేయ స్వామి పైన దీపాలు అవి వెలిగించుకునే ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ దీపాలు అవి వెలిగించుకొని బేడి ఆంజనేయ స్వామిని కూడా నమస్కారం చేసుకొని స్వామివారి గోపురానికి నమస్కారం చేసుకొని ఇంకా అలాగ చిన్నగా కొబ్బరికాయ అది సమర్పించేసి కిందకి వచ్చేసాము. కిందకి వచ్చేసినాక తర్వాత మేము అన్నప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అన్నప్రసాదం కౌంటర్ అదే వెంగమాంబ అన్నప్రసాదంలో అండి ఈ ఏమంటారో నాకైతే తెలీదు, ఈ డెకరేషన్ మటుకు ఎంత బాగుందండి. వాళ్ళైతే ఎంత గ్రీనరీ అంటే చాలా బాగుంది. చిన్న చిన్న పాట్స్లో 1 by 1 అసలు ఎంత బాగా పేర్చారు. మీకు చూపించింది 2 minutes కానీ నేను అక్కడ చాలాసేపు నించొని అయితే చూసాను. ఎంత బాగుందో అది అసలు. ఇంకా ఒక కటన్ అయితే ఎట్లా ఉంటుందో మనకి అట్లాగన్నా చాలా బాగుంది. 1 by 1 అలా పెంచడమే సూపర్ అనిపించింది. కింద నుంచి పైదాకా మొత్తం చుట్టూ గ్రీనరీ. ఇక్కడైతే ఈ వాల్ పెయింటింగ్ అయితే ఇంకా అద్భుత అని చెప్పాలన్నమాట. నా భూతో నా భవిష్యత్తు అని అంటుంటారు కదా, ఆ విధంగా అనమాట. తిరుమల మనము వెళ్ళడానికి మధ్యలో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఎంత వివరంగా డీటెయిల్గా చాలా బాగుంది. దాదాపు ఆ రౌండ్స్ మొత్తము కవర్ చేశారు ఆ వాల్ పెయింటింగ్ మటుకు. ఎంత బాగుందో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఆ కొండల పేర్లకి ఆ పేరు ఎలా వచ్చింది అన్నట్టుగా ఆ ఫొటోస్ పెట్టారు ఆ కొండల పేర్లతో. చాలా బాగుంది. ఇంకా మాకు వచ్చేసి ఇంకా భోజనం దగ్గర కూర్చున్నాము. అక్కడ మాకు ఆ రోజు బీట్రూట్ అలాగే పప్పుకూర సాంబారు కమ్మగా ఉందండి. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ మేము నిద్రపోయాము, ఇంకా టిఫిన్ కూడా తినలేదు. ఇంకా అయ్యేసరికి ఆకలి మీదో ఆ అన్న ప్రసాదము తెలియదు కానీ ఎంత రుచిగా అనిపించిందంటే పెట్టగానే అందరం బాగా తినేసామన్నమాట. ఇంకా తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం ఖాళీ అనుకున్న ప్లానే, ఆఫ్టర్నూన్ అంతా ఖాళీగా ఉంటాము, మొత్తం కవర్ చేసేసుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ మనం చీకట్లో వెళ్ళాము కదా, ఏమీ చూడలేదు అని చెప్పేసి. అది కాక పిల్లలు వాళ్ళు పుష్కర్ని చూద్దామని చెప్పేసి అన్నారు. ఇక్కడ మేము ఇంకా తినేసి వస్తుంటే వీళ్ళందరూ స్వామివారి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు వేరు ప్రాంతాల నుంచి వచ్చినారు. అలా వస్తూనే ఉన్నారండి. ఎక్కడ చూసినా వీళ్ళైతే భలే కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వీళ్ళు స్వామివారి రథము ఇక్కడ పార్క్ చేసింది. జెంట్స్ ఉన్నారు సర్వీస్లో, అలాగే లేడీస్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అందరూ సేవ చేసుకోవడానికి నిజంగా స్వామివారి సేవ చేసుకోవడమే ఒక అదృష్టము. నిజంగా అది అందరికీ దక్కాలని మరీ కోరుకుంటున్నాను. ఇక్కడ ఇందాక చూపించాను కదా మనం దీపాలు అవి వెలిగించుకునే ప్లేస్ అని చెప్పి, దాని కింద కూడా గ్రీనరీగా మొత్తం ఇదంతా సెట్ చేశారండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే చూడలేదు. చూడండి ఇంకా మరి ఎందుకు వస్తున్నాయి.
ఇంకా అది చూసేసి మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఇక్కడ నాద నీరాజనం మండపము షెడ్ అవన్నీ వేస్తున్నాయి కదా. ఇక్కడైతే చాలామంది పడుకొని ఉన్నారు, కొంతమంది కూర్చొని ఉన్నారులేండి. అసలు వాళ్ళకి రూమ్స్ లేక అలా పడుకున్నారా అక్కడ ఉన్నారా నాకైతే తెలియదు, కానీ అది ఆఫ్టర్నూన్ టైం కదా, అందరు చాలా చక్కగా సేద తీరుతూ ఉన్నారు. ఇది నాద నీరాజనం మండపం. మనము మామూలుగా టీటీడీ చాలామందికి తెలిసే ఉంటుంది, టీటీడీ ఛానల్లో లైవ్లో మనం చూస్తూ ఉంటాం కదా. మనకి కూచిపూడి, భరతనాట్యము అలాగా ఎవరి స్టేట్ నృత్యాలు వాళ్ళు, లేకపోతే మనకి అన్నమాచార్య కీర్తనలు అలాంటివన్నీ అక్కడ చేస్తారనమాట. ఇక్కడ ఇంకా నేను మా వారు బయటికి వెళ్ళారు. ఆయన వెళ్తే నేను మా పిల్లల్ని తీసుకొని ఇంకా పుష్కర్ణి దగ్గరికి వచ్చేసాను. వాళ్ళు చూడాలి అంటున్నారు, సో అందుకని పుష్కర్ణి దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చాను. ఫస్ట్ టైము ఒక తెలియని ప్లేస్లో కూడా నేను ఇంత సాహసం చేశాను అనుకోవడము. ఇంకా ఈ విధంగా అయితే పుష్కర్ణి దగ్గరికి వచ్చేసాము. వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకొని నేను పిల్లల్ని తీసుకొని ఇంకా ఇక్కడ పుష్కర్ణి దగ్గర పిల్లలైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. 1 to 1.5 hours వాళ్ళు వాటర్లోనే ఉన్నారు. వాటర్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి. సో వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేశారనమాట. ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాము. బ్యాక్కి వెళ్ళిపోయాక మేము ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నాదనీరాజనం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా బాగా వేశారండి వీళ్ళు. గ్రూప్ డ్యాన్సెస్ వేశారు, అలాగే సింగిల్గా వేశారు. అసలు ఎంత బాగుందంటే ఇంకా అక్కడే కూర్చొని దాదాపు 1 hour అక్కడే టైం స్పెండ్ చేసాం. ఎందుకు అంటే అమ్మ వాళ్ళు దర్శనంకి వెళ్ళిపోయారు, మేము ఇంకా రూముల్లో ఎందుకండి, మనం వచ్చింది దేనికి, స్వామివారి సన్నిధిలో గడపడానికి. సో ఆ సన్నిధిలో గడిపితే ఇంకా హ్యాపీనెస్ కదా. ఆ రూముల్లో ఉండడం, ఇంట్లో ఉన్న ఒకటే అక్కడైనా ఒకటే అని నా ఫీలింగ్ అనమాట. సో ఆ ఉన్న కాసేపు ఇక్కడే స్పెండ్ చేద్దాము, ఎంతసేపు రూమ్లో ఉంటాము, ఆ రూము యాంబియన్స్ పడుకోవడము ఇంక ఇదే కదా నో అని చెప్పేసి వచ్చింది స్వామివారి సన్నిధి కోసం. స్వామివారి చెంతనే ఉండాలి. ఎన్ని కార్యక్రమాలు, ఎంత మంచి అనుభవాలు ఉంటాయి అక్కడ, అలా చూస్తూ ఉండాలి అని చెప్పేసి అమ్మవారి దర్శనంకి వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా కూడా మేము వాళ్ళకి చెప్పేసాం ఇక్కడే ఉండిపోతామమ్మా అని చెప్పేసి. ఇంకా అలాగా ఇక్కడ నాదనీరాజనం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోగానే ఇక్కడికి వచ్చేసి 1.5 hours 2 hours ఇక్కడే కూర్చొని చూస్తూ ఉన్నామండి. ఎంత బాగా చేశారండి వాళ్ళైతే. అన్నీ సాంగ్స్ కృష్ణుడివి అలాంటివన్నీ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అన్నమాచార్య కీర్తనలు చేశారు, అప్పుడు కూడా చూసాము. ఈసారి అయితే ఈ నృత్యము చూసాము. ఇది ఏ నృత్యమో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అలాగే ఇది నాదనీరాజనం చూస్తుండగానే మనకి ఇంకా పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో నా సహస్రదీప అలంకరణ సేవకైతే రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇదైతే మేము టికెట్ తీసుకోలేదు, కానీ ఓపెన్లోనే జరుగుతుంది కదా, కాసేపు అక్కడ కూర్చున్నాం. ఈలోపు మా పేరెంట్స్ కూడా వచ్చేసారు. ఇంకా అందరం మళ్ళీ మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.